హలో అండి. ఈరోజైతే క్విక్గా చాలా సింపుల్గా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి మంచిగా నోరూరించే స్నాక్ ఐటెం చేసి చూపించాలనుకుంటున్నాను. తింటుంటే తినాలనిపించే ఈ స్వీట్ కార్న్ టిక్కీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ వరకు స్వీట్ కార్న్ వేసుకున్నాక హాఫ్ కప్ వరకు ఆనియన్స్ని ఇలా చిన్న కట్ చేసి వేసుకొని ఒక పెద్ద సైజ్ పొటాటోను ఉడికించుకొని ఇలా వేసుకున్నాక ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని గుప్పడంతా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, పావు స్పూన్ మసాలా వేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని దీన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా టిక్కీ షేప్లో రౌండ్గా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకొని ఇప్పుడు వీటిని షాలో ఫ్రై లాగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి అన్నంతా కూడా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క టిక్కీని దీంట్లో వేసుకోవాలి. అన్నీ కూడా ఒకవైపు మంచిగా రోస్ట్ అయ్యేట్టుగా చూసుకొని నెక్స్ట్ వైపు టర్న్ చేసుకుంటూ నెమ్మదిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదు వీటికి. సో ఇంత సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకునే స్వీట్ కార్న్ టిక్కీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్నాక్స్ టైంలో కానీ వీలైతే బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఇది ఎవరైనా కూడా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.